నీకు అంకితం చేస్తానయ్యా. నా శరీరము, నా హృదయము మహిమ శరీరంగా మార్చుకో. నీ కొడుకు వాడబడేటట్టు నన్ను దీవించడం. మనం ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాడు, ప్రతి ఒక్కటి పరిస్థితుల్ని తారుమార్చాడు. నిత్య జీవం ఎన్నటికీ నువ్వు తప్పిపో. ఎంతమంది నిన్ను ఆ దారి తప్పించాలని తప్పించలేరు. ఎవరి తరము కాదు. దేవునికి స్తోత్రములో తప్పించాలంటే ఎవరు? దేవుని యొక్క శక్తి బట్టే తప్పించాలి తప్పించి యజమానే దిక్కు. దేవునికి స్తోత్రములో అర్థమవుతుందా? ఎవరు? యజమానే. అందుకే జాగ్రత్త. ఈరోజు గొర్రెల కాపరిగా ఎవరున్నారు మన వైపు? గొర్రెల కాపరిగా ఎవరున్నారు? జీతగాడు ఉన్నాడా లేకపోతే దేవుడు ఉన్నాడా? దేవునికి స్తోత్రములో అర్థమైందా? దేవుడు ఉంటే ఎవరు?